బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకు హెచ్ఆర్ఏ 24% కొనసాగింపునకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చే వరకు 24% హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు 12వ పీఆర్సీ కమిషన్ ని నియమించాలని, పీఆర్సీని అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ ఫోన్ లైన్ అందిస్తారు. మల్లికార్జున్, ఓవర్ టు యు. ఏదైతే ఉందో ఏపీ సచివాలయానికి సంబంధించి అలాగే హెచ్ఓడీలలో పనిచేస్తున్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్లకు హౌస్ రెంటల్ ఎలవెన్స్ కింద కూడా హెచ్ఆర్ఏ 24% ఏదైతే ఉందో 11వ పీఆర్సీ ప్రకారం కూడా అమలు చేస్తా ఉన్నారు. ఇది గడువు ముగియడంతో కూడా హెచ్ఆర్ఏ అనేది కొనసాగించాలంటూ ఉద్యోగుల సంఘం నేతలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ విజ్ఞప్తి మేరకు చంద్రబాబు నాయుడు కొద్ది 24% హెచ్ఆర్ఏ కొనసాగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న వెంటనే కూడా దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా విడుదల చేసి 12వ పీఆర్సీ అమల్లోకి వచ్చే 24% హెచ్ఆర్ఏని కొనసాగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో 25,000 మించకుండా కూడా హెచ్ఆర్ఏ అనేది పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే ఉద్యోగులకు సంబంధించి జీతపత్యాలు ఏవైతే ఉన్నాయో ఆ జీతపత్యాలకు సంబంధించి 24% హెచ్ఆర్ఏ అనేది 25,000కు పై కాకుండా 25,000కు కింద లోపల మాత్రమే ఇస్తామంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఉద్యోగం కూడా 25,000 పైన హెచ్ఆర్ఏ అనేది రాదు, 25,000 కింద వరకు హెచ్ఆర్ఏ అనేది కంపల్సరీగా వర్తింపజేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వచ్చే నెల ఈ సంబంధించి హెచ్ఆర్ఏ పెంపులు అమల్లోకి వస్తున్నట్టు కూడా ఈ ఉత్తర్వులో కూడా పేర్కొనడం జరిగింది. అలాగే జూన్ 2025 వరకు కూడా హెచ్ఆర్ఏ కొనసాగుతున్నట్టు, అంతేకాకుండా పీఆర్సీకి సంబంధించి 12 పీఆర్సీ అమలు వరకు హెచ్ఆర్ఏ అమలవుతున్నట్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొనడం జరిగింది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.